షుగర్ ఉన్నవారు తేనె తాగవచ్చా? పూర్తి వివరణ వైద్య సలహా. 1. తేనెలో షుగర్ ఉన్నదా? తేనె సహజ పదార్థమైనా ఇది ఎక్కువగా ఫ్రుక్టోజ్, గ్లూకోజ్ అనే షుగర్లతో నిండి ఉంటుంది. 100 గ్రాముల తేనెలో సుమారు 82 గ్రాములు చక్కెర ఉంటుంది. 2. తేనె తీసుకోవడం డయాబెటిక్లకు మంచిదా? తేనె సహజమైనదే అయినా ఇది కూడా రక్తంలో షుగర్ స్థాయిని వేగంగా పెంచుతుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ 58 నుంచి 70 వరకు మధ్య ఉంటుంది. ఇది మోస్తరు స్థాయి GI కాగా డయాబెటిక్లకు జాగ్రత్త అవసరం. 3. ఎవరు తేనె తీసుకోవచ్చని చెప్పొచ్చు? శరీరంలో షుగర్ లెవెల్స్ మంచి నియంత్రణలో ఉంటే, మంచి డైట్ వ్యాయామంతో ఉన్నవారు రోజుకి అర టీ స్పూన్ తేనె తీసుకోవచ్చు, అది కూడా డాక్టర్ అనుమతితో మాత్రమే. 4. ఎప్పుడు తేనె అస్సలు తీసుకోకూడదు? HbA1c ఎక్కువగా ఉండేవారు, మధుమేహం నియంత్రణలో లేనివారు, ఇన్సులిన్ తీసుకుంటున్నవారు తేనె తినడం మానేయాలి. 5. తేనె మంచిదే కదా, మరి ఎందుకు వద్దంటారు? తేనె వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, గొంతు క్షమత పెరుగుతుంది. కానీ షుగర్ ఉన్నవారికి ఈ ప్రయోజనాల కన్నా రక్తంలో చక్కెరలు పెరిగే ప్రమాదమే ఎక్కువ. 6. డయాబెటిక్ తేనె హర్బల్ తేనె మంచిదా? కొన్ని కంపెనీలు డయాబెటిక్ హనీ అని మార్కెట్ చేస్తుంటాయి, కానీ ఇవి కూడా చక్కెరతోనే ఉంటాయి. ప్రయోజనం పెద్దగా ఉండదు. 7. తేనె తీసుకోవాలంటే జాగ్రత్తలు ఏవైనా? రోజుకు 1-2 స్పూన్ మాత్రమే. భోజనం తర్వాత కాకుండా ఉదయం ఖాళీ కడుపుతో. లెమన్ వాటర్ లేదా గోరు వేడి నీటితో తీసుకోవడం మంచిది. తేనె తీసుకున్న రోజున ఇతర షుగర్ ఇంటేక్ తగ్గించాలి. 8. తేనెకి ప్రత్యామ్నాయంగా ఏం మంచిది? స్టేవియా, ఎరిథ్రిటాల్, ఎరిథ్రాయిటల్, ముంక్ ఫ్రూట్ వంటి నాన్ క్యాలరీ స్వీట్నర్స్ ను డయాబెటిక్లకు సురక్షితంగా ఉపయోగించవచ్చు. 9. వైద్యుల సూచన ఏమంటుంది? తేనె సహజమైనదే అయినా మధుమేహి అయిన వ్యక్తికి సహజం అనే మాట వదిలిపెట్టి సురక్షితం అనే కోణంలో ఆలోచించాలి. అధికంగా తేనె తీసుకుంటే షుగర్ గరిష్ట స్థాయికి వెళ్లే ప్రమాదం ఉంటుంది. 10. తేలికగా గుర్తుపెట్టుకోండి. తేనె సహజ చక్కెర. షుగర్ ఉన్నవారు చక్కెర తగ్గించాలి. అందువల్ల తేనెను అవసరం లేకపోతే మానేయడం ఉత్తమం. అవసరమైతే తప్పనిసరిగా డాక్టర్ అనుమతితో. ముగింపు. తేనె మంచిదే అయినా మధుమేహం ఉన్నవారికి ఇది జాగ్రత్తగా తీసుకోవాల్సిన పదార్థం. ప్రతి ఒక్కరిది భిన్నమైన శరీర స్థితి కాబట్టి మీ రక్త పరీక్షలు, ఆరోగ్య స్థితిని బట్టి డాక్టర్ సూచనతో మాత్రమే తేనె వాడటం ఉత్తమం.